హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమ్ న్యూ సిలబస్ సాంస్క్రిట్ లో సుఖవర్గ అనే లెసన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే దీంట్లో మనిషికి సంబంధించిన సుఖమైన జీవితం కోసం ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ముందుగా కవి గురించి చూద్దాం. కవి వచ్చేసి పుల్లెల శ్రీరామచంద్రుడు. ఇతడు ధమ్మపదం అనే గ్రంథం నుంచి ఈ లెసన్ ని సుఖవర్గ అనే లెసన్ ని స్వీకరించడం జరిగింది. ఇతడు ఉస్మానియాలో ప్రధాన ఆచార్యుడిగా, సంస్కృత విభాగానికి ప్రధాన ఆచార్యుడిగా ఉండేవాడు. సుఖమైన జీవితం కోసం ఏమేం చేస్తే మనిషి సుఖంగా జీవించగలుగుతాడు, వేటిని వదిలేయాలి, వేటిని ఆదరించాలి అనేది క్లియర్ గా ఇతడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది. అదే ఈ లెసన్. బౌద్ధ భిక్షువులు మానవుల సుఖమైన జీవితం కోసం కొన్ని నియమాలతో కూడినటువంటి పద్ధతులు అవలంబిస్తే మానవుడు ఎప్పుడు సుఖంగా ఉంటాడని ఈ లెసన్ ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెసన్ లోకి వెళ్ళిపోదాం. మన పూర్వీకులు చెప్పిన మాటలే ఈ లెసన్ అనమాట. సుఖవర్గ అంటే సుఖంగా ఎలా ఉండాలి మానవుడు అనేది అనమాట. శత్రుత్వం వద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే శత్రుత్వాన్ని వీడండి. ఎందుకంటే మనం భారతదేశం కాబట్టి రాజుల విషయంలో చూసినట్టయితే శత్రువు కూడా క్షమించు నన్ను అంటే వదిలేసేవాడు అనమాట రాజు కూడా. అందుకే శత్రుత్వం వద్దు. ఆతృత అసలు వద్దు. ఆతృత అంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతుల్ని వదిలేయండి, యాంగ్జైటీని వదిలేయండి అని చెప్తున్నారు. తర్వాత ప్రేమకు బందీ అవ్వకు. విపరీతమైనటువంటి ప్రేమ ఎవరైతే నీ మీద చూపిస్తారో నువ్వు వాళ్ళ మీద చూపించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే అది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు, ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ప్రేమ వల్ల. అందుకే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రేమ అయితే పర్వాలేదు, ఎన్నో ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమల నుంచి బందీ బయటికి వెళ్ళిపోతే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అని అర్థం అనమాట. అందుకే విపరీతమైనటువంటి ప్రేమలకు తావివ్వకు, ప్రేమకు బందీ అవ్వకు అంటే ఆ ప్రేమలో మునిగి తేలకు అని అర్థం. తర్వాత గొప్ప ఆలోచన చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. చిన్న చిన్న ఆలోచనలు, ఆ రోజుకు సరిపోయే ఆలోచనలు కాకుండా ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉండాలి. తర్వాత ఐదోది పరాజయం. పరాజయం దేన్ని కలిగిస్తుంది అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మనకి దుఃఖం వస్తుంది. అలాగే విజయం వచ్చిందనుకో, బాగా పాస్ అయ్యామనుకో సంతోషిస్తాం. సో ఈ రెండూ కాదంటే మెయిన్ ఒకే విధంగా ఉండడం నేర్చుకోవాలి మనిషి. అంటే మ్యాచ్లో వాళ్ళు గెలవచ్చు, వీళ్ళు గెలవచ్చు అనమాట. క్రికెట్ ఆడినప్పుడు ఆ టీం కానీ ఈ టీం కానీ గెలవచ్చు, ఎవరో ఒక్కరే గెలవాలి. కాబట్టి స్పోర్టింగ్ స్పిరిట్ అనేది, స్పోర్టింగ్ సంబంధించి ఒక స్పిరిట్లో మనం ఉండాలన్నమాట. అంటే మనం ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఓడినా గెలిచినా నేను కరెక్ట్గా ఉంటాను అనే పద్ధతిలో మనం మెలగాలంట. సో కాబట్టి పరాజయం పొందినా దుఃఖం పొందినా ఒకే విధంగా ఉండు. ఎప్పుడు కూడా కుంగిపోవద్దు. ఎందుకంటే దుఃఖం అనేది మంచిది కాదు, ఒక మనిషిని పాతాళలోకానికి తొక్కేస్తుంది. అతి సంతోషం కూడా మంచిది కాదు. సో దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఒకే విధంగా ఉండేవాడే సంతోషంగా జీవించగలుగుతాడు, సుఖంగా జీవించగలుగుతాడు. చాలా మంది పెద్దలు ఇంకా సుఖంగా జీవించాలంటే ఎలా అనేది చెప్తూ ఉన్నారు. సో 6వ పాయింట్ చూద్దాం. ఇష్టం లేని అనురాగం. అంటే మన మీద ఎవరైనా అతి ప్రేమలు, ఇష్టాన్ని సో రకరకాలుగా వ్యక్తీకరిస్తుంటారు కదా. సో అలాంటి దానికంతా నువ్వు ఆగిపోతూ ఉంటే అది ఎలా దహిస్తుంది నిన్నంటే అగ్నిలా దహించి వేస్తుంది. ఉదాహరణకి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి హాయ్ చెప్పింది. ఆ అబ్బాయి బాగా చదివే స్టూడెంట్, అంటే వాని రేంజ్ వేరే. అలాంటి వాడు ఆ అమ్మాయి వైపు చూశాడు. తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి వైపు చూశాడు. కానీ వానికి చదువు అంటే ఇష్టం. ఆ ఇష్టం కాస్త కొంచెం తగ్గుతూ వచ్చింది. ఎందుకు అంటే వీడు అనురాగానికి బందీ అయిపోయాడు. ఇష్టం లేని అనురాగం. వీనికేమో చదువు మీద ఇష్టం, కానీ వాడు ఆ వయసులో పాపం ఒకసారి మాట్లాడిద్దాం అది ఇది అనుకుంటూ వాళ్ళిద్దరిని మాట్లాడడం వల్ల వీనికి వాడి జీవితానికి అది అగ్నిలా మారింది అని అర్థం అనమాట. ఇష్టం లేని అనురాగం. వాళ్ళు ఎవరో మనల్ని ఇష్టపడుతున్నారని మనం వాళ్ళని ఇష్టపడాల్సిన అవసరం లేదు. అలా ఇష్టపడితే అది నిన్ను అగ్నిలా దహించి వేస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ద్వేషం వద్దు. ఎప్పుడు నా పంతాలు పట్టింపులు వద్దు, ద్వేషాన్ని వద్దు. అంటే కోపంతో ఒకరిని శత్రువులా చూడకు. ఎందుకంటే శాంతి ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా శాంతే గెలుస్తుంది, శాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఆకలి ఒక రోగం. సో పొట్టకూటి కోసం కోటి విద్యలో ఉంటారు కదా, ఆకలి ఒక రోగం లాంటిదన్నమాట. సో ఆకలి కోసం మనం ఏవేవో తప్పులు చేయాల్సిన అవసరం లేదు, కావాల్సినంత మనం ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఆకలి కోసం ఎన్నెన్నో తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత సంస్కారం దుఃఖనాశిని.
మన మంచి సంస్కారమే మన దుఃఖాన్ని పోగొడుతుందంట. అంటే మంచి బిహేవియర్ చేస్తూ, మంచిగా సారోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే వాని సంస్కారమే వాడిని గొప్ప జీవితం వైపు నడిపిస్తుందంట. తర్వాత మోక్షం అంటే డివోషనల్, అంటే మనం దేవుడికి దగ్గరగా కూర్చొని ప్రార్థనలు చేయడం, ఇలాంటిది ఎప్పుడు కూడా మనల్ని సుఖంగా ఉంచుతుంది, పీస్ ఆఫ్ మైండ్ వైపు నిన్ను తీసుకెళ్తుంది. తర్వాత 9 ఆరోగ్యాన్ని బాగా చూసుకో. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నారు. కాబట్టి నీకే ఫుడ్ కావాలో నీ శరీరానికి తెలుసు, కాబట్టి ఆ శరీరానికి తగ్గ ఫుడ్ని మాత్రం ఎంచుకో అని చెప్తున్నాడు. అలాగే తృప్తిగా బతుకు, ఏదొస్తే అది తీసుకో. సో కష్టపడుతూ ఉండు, కానీ ఈ రోజే నేను కోటీశ్వరుని కావాలి, ఈ రోజే అన్ని కావాలంటే కుదరదనమాట. ఈ రోజుకి 20 రూపాయలు వస్తే 20 రూపాయలనే తినేసి హాయిగా ఉండాలన్నమాట. దాన్నే తృప్తి అంటారు. తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉండు, గొప్పగా ఆత్మవిశ్వాసంతో ఉండు. అంటే నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీ లైఫ్లో ఎప్పటికీ ముందుకే తీసుకెళ్తుంది తప్ప వెనక్కి లాగదు అని చెప్తున్నాడు ఈ సుఖవర్గ హానిలసం ద్వారా. తర్వాత వివేకి అనేటువంటి వాడు దయతో ఉంటాడు. అంటే తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే ఎక్కువ దయ చూపిస్తాడు. అంటే కుక్కల మీద ప్రేమ, జంతువుల మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, పక్షుల మీద ప్రేమ, చెట్ల మీద ప్రేమను చూపిస్తూ వెళ్తాడు వాడు. కాబట్టి అలాగే ధర్మంలో కూడా నిలబడతాడనమాట. సో అలాంటిది మనం నేర్చుకోవాలి. సో ఇలాంటివి నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. తర్వాత పెద్దలని పూజించుట. సో మనకి అమ్మ నాన్నే నిజమైన దేవులు. మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెళ్తుంటాం, ఎక్కడెక్కడో గుళ్ళని దర్శిస్తుంటాం, కానీ నిజమైన దేవతలు ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఏ దేవునికి మొక్కకుండా అమ్మా నాన్నని మనసులో అనుకున్నా అన్ని తీర్థాలలో మునిగినంత మోక్షం, ఒక మంచి భక్తితో పూజించినంత మోక్షం వస్తుందంట. సో అమ్మా నాన్నే నిజమైన దేవుడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ ఇలా చెప్పారనమాట. కాబట్టి అమ్మా నాన్నే ఫస్ట్ దేవతలు, కాబట్టి వాళ్ళని ఎప్పటి వరకు ఉంటారో మనతో వాళ్ళని అంతవరకు బాగా పూజించాలి. అంటే బాగా గౌరవించాలి, బాగా చూసుకోవాలి, తినడానికి ఉండడానికి. వాళ్ళకి చిన్నపిల్లల వయసు పెరిగినప్పుడు వాళ్ళని మనం చిన్నపిల్లల ట్రీట్ చేస్తూ వాళ్ళని ఆడిస్తూ మనం కూడా అలా చేయాలన్నమాట. ఎందుకంటే మన చిన్నప్పుడు కూడా వాళ్ళు అలా చేసింటారు కాబట్టి. అందుకే పెద్దలను పూజించటం. తర్వాత 12ది అవివేకిని అనుసరించకు. అవివేకి అంటే తెలివితేటలు లేని వాడిని అనుసరించకు ఎప్పుడు కూడా. అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిన్ను అవినీతి వైపు నడిపిస్తుంది. అలాగే నీకు గొప్ప గొప్ప ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది, కష్టాలను కలిగిస్తుంది. అవివేకి అయిన స్నేహితుడు నీతో ఉంటే వాడిని అనుసరించొద్దు అని చెప్తున్నాడు. తర్వాత ధీరుడితో స్నేహం చేయి. అంటే గొప్పవాడు, గొప్ప లక్షణాలు కలిగిన వాడు, మంచి గుణాలు కలిగిన వాడు, దయాగుణం సంపన్నుడు, అలాంటి వాడితో స్నేహం చేస్తే మంచి ఉంటుందన్నమాట, మంచి కలుగుతుందంట, మనం సుఖంగా ఉంటామంట. అలాగే 13 చూసినట్టయితే ఎవరితో సహవాసం చేయాలి అనే దాని గురించి చూస్తే తెలివితేటలు కలిగిన వాడితో నువ్వు సహవాసం చేయొచ్చు. ఫ్రెండ్షిప్ అంటే కలిసిమెలిసి తిరగచ్చు. తర్వాత ధీరుడితో అంటే ధైర్యం కలిగినటువంటి వాడు, ఎప్పుడు కూడా ముందడిగేసేవాడు. మన క్లాస్లో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, ఒక ఉద్యమం చేసినప్పుడు కావచ్చు, మన ఫ్యామిలీస్లో గొప్పవాడు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ధీరుడితో స్నేహం చేయి, వాడితో నడువు, మంచి జరుగుతుంది నీకు కూడా. తర్వాత సబ్జెక్టు తెలిసిన వాడితో మనం వెళ్ళాలి, సబ్జెక్టు తెలిసిన వాడితో. అలాగే గౌరవాన్ని పొందాలి. ఇలా చేస్తే మనకు సుఖంతో పాటు గౌరవం దక్కుతుంది అని చెప్పే సారాంశమే ఈ సుఖవర్గ అనే లెసన్ అనమాట. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను వాటికి సంబంధించి ఆన్సర్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.